హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్టిన్లో ఒంగోలు పిల్ల. ఇప్పుడు నేను చూపించే కరివేపాకు చెట్టు 12 ఇయర్స్ ఓల్డ్. రీసెంట్గా వెదర్ చేంజ్ అయ్యి కరివేపాకు చెట్టు అంతా నాది పాడైపోయింది. ఇప్పుడు నేను మొత్తం ప్రూనింగ్ చేస్తున్నాను. వింటర్లో చాలామందికి ఒక ప్రాబ్లం ఉంటుంది. కరివేపాకు చెట్టు డ్రై అయిపోయి ఆకులన్నీ రాలిపోతాయి అన్నమాట. వింటర్ వచ్చేసరికి కరివేపాకు చెట్టు ఎందుకు డ్రై అయిపోతుందో తెలుసా? ఎందుకంటే కరివేపాకు చెట్టుకి చలి అస్సలు నచ్చదు. వింటర్లో మాత్రం ఇంట్లో కానీ గరాజ్లో కానీ పెడతాము కరివేపాకు చెట్టుని. చాలామంది కరివేపాకు చెట్టుని కట్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. కానీ కరివేపాకు చెట్టుని కట్ చేస్తేనే మనకి చక్కగా కింద నుంచి గుబురుగా పెరుగుతుంది, కొత్త చిగురు అనేది వస్తుంది. కరివేపాకు చెట్టుని ప్రూనింగ్ చేయడానికి సమ్మరే కరెక్ట్ అండి. వింటర్లో అస్సలు చేయకూడదు. సమ్మర్లో మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడే మనం కట్ చేయాలి. ఎందుకంటే కొత్త చిగుర్లు త్వరగా పెరుగుతాయి అన్నమాట. చెట్టుని కింద నుంచి ప్రూనింగ్ చేస్తేనే కొత్త చిగుర్లు వచ్చి చెట్టు గుబురుగా పెరుగుతుంది. నేను బలహీనమైన వాటిని కట్ చేశాను, అలాగే వెదర్కి పాడైన బ్రాంచెస్ని కూడా కట్ చేశాను అన్నమాట. కొత్త చిగురు రావడానికి చిన్న బ్రాంచెస్ని కొంచెం కత్తిరించండి. ప్రూనింగ్ తర్వాత చెట్టుకి వాటర్ అయితే కంపల్సరీగా పోయాలి. ఈవినింగ్ టైం అయితే నేను ప్రిఫర్ చేస్తానండి ప్రూనింగ్ చేయడము. కొంచెం చల్లబడిన తర్వాత కట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న చెట్టుకి నేను ఆల్రెడీ 3 వీక్స్ బ్యాకే కట్ చేశాను. చిగురు చూడండి ఎంత బాగా వస్తుందో, కింద నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ చెట్టు కూడా కట్ చేశాను అనమాట, కొత్త ఆకు వస్తుంది. అలాగే ఎవ్రీ ఇయర్ మనం కొత్త మట్టిని కూడా వేసుకోవాలి. నేను కొంచెం కౌడంగ్ కూడా వేస్తాను అనమాట. మిరాకిల్ గ్రో పాటింగ్ మిక్స్ మాత్రమే యూజ్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, కరివేపాకు చెట్టుని ఎలా ప్రూనింగ్ చేయాలో. అలాగే ఒక 2-3 వీక్స్ తర్వాత కొత్త చిగురుని కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో మీ ఫర్ మోర్ వీడియో.